హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మిరపలో చూసుకున్నట్లయితే తక్కువ పెట్టుబడిలో ఎక్కువ పనితనం ఇచ్చే మనం మందుల గురించి ఒక 5 రకాల కాంబినేషన్స్ అనేవి మీకు చెప్తాను మిత్రులారా. ఇవేంటంటే మనకి మార్కెట్‌లో కొంచెం తక్కువ ధరలో అందుబాటులో ఉన్నవి. అంతేకాకుండా వీటి రిజల్ట్ కూడా మనకి చాలా ఎక్సలెంట్‌గా అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉందనమాట. కాబట్టి ఈ 5 కాంబినేషన్స్‌లో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చే నల్లి, దాంతో పాటు నల్ల తామర పురుగులు, తామర పురుగు, అంతేకాకుండా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకొని వచ్చే ఇగుర్లనేది మనకి బెటర్‌గా రావడానికి గూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మీరు ఈ వీడియో అనేది చాలామంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది రోగార్ అనమాట. ఈ రోగార్‌లో ఉన్న టెక్నికల్ విషయానికొచ్చినట్లయితే డైమిథైడ్ అనే టెక్నికల్ ఉంటుంది. 30% ఈసీ ఫార్మినేషన్‌లో ఉంటుంది మిత్రులారా. ఈ ఈసీ ఫార్మినేషన్ ఉన్న మందులు స్ప్రే చేసేటప్పుడు కాయలు పండిన కాయలైతే గనక స్ప్రే చేయొద్దు. పచ్చి కాయల మీద గానీ, మనం పూత మీద గానీ స్ప్రే చేసుకోవచ్చు. కాయ పండిన తర్వాత స్ప్రే చేస్తే ఏమైద్దంటే కాయ మీద మచ్చ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి, పండిన కాయలుంటే గనక వాటిని కోసిన తర్వాతనే మీరు ఈ కాంబినేషన్స్‌లో స్ప్రే చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో పచ్చి కాయలే ఉన్నాయన్నమాట. ఇబ్బందేం లేదు. కొన్ని ఏరియాల్లో ఏందంటే పండిన కాయలు తెంపే స్టేజ్‌కొచ్చినియన్నమాట. కాబట్టి తెంపే స్టేజ్‌కున్న వాళ్ళు అవి తెంపిన తర్వాత మీరు స్ప్రే చేసుకోండి. తెంపిన తర్వాతనే స్ప్రే చేయండనమాట. తెంపే ముందు మాత్రం ఈ మందులు స్ప్రే చేయొద్దు. రోగారు దీనికి కాంబినేషన్ విషయానికొచ్చినట్లయితే, రోగారుతో పాటు మనకి దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి టకాఫ్ అనమాట. ఈ టకాఫ్ అనే మందు చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుందనమాట. దీని లోపల టెక్నికల్ విషయానికొచ్చినట్లయితే డైఫెన్చురాన్ అనే టెక్నికల్ ఉంటుంది. దాంతో పాటు బైఫెన్తురాన్ అనే టెక్నికల్ ఉంటుందనమాట. డైఫెన్చురాన్ వచ్చేసి 40%, బైఫెన్తురాన్ అనే టెక్నికల్ 9.5 ఎంతో పర్సెంట్‌లో ఉంటుందనమాట. ఒక పర్సెంటేజ్‌లో అటు ఇటుగా అవ్వచ్చు. కానీ కరెక్ట్‌గా టెక్నికల్ చూసుకోండనమాట. ఈ టకాఫ్ అనే మందు చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. దీంతో పాటు రోగార్ కాంబినేషన్‌లో స్ప్రే చేసుకోండి. రోగార్ వచ్చేసి ఒక లీటర్ వచ్చేసి 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకొని, టకాఫ్ అనేది కూడా 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు ఒక లీటర్ తెచ్చుకున్నట్లయితే. ఇవి 2 కలిపి మనం స్ప్రే చేసుకుంటే మిరపలో వచ్చే మనకి పురుగు, దాంతో పాటు నల్లి, దోమ ఈ విధంగా అన్నిటిని కూడా నివారించుకోవడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రోగారుతో పాటు బేర్ కంపెనీ వాళ్ళది సోల్మాన్ అనే మందు మీకు అందుబాటులో ఉంటుందనమాట. ఇమిడాక్లోపిరిడ్, దాంతో పాటు బీటా సైక్లోపిత్రిన్ అనే టెక్నికల్ ఉంటుందనమాట సోల్మాన్‌లో. ఈ సోల్మాన్ అయితే ప్రతి ఎకరానికి ఒక 300 ఎంఎల్ దాకా వేసుకోవచ్చనమాట. పెద్ద మొక్కలు కాబట్టి లీటర్ తెచ్చుకుంటే 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకోండి. రోగాడు కూడా అంతే అనమాట. ఒక లీటర్ తెచ్చుకున్నట్లయితే 3 ఎకరాలు. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ వాళ్ళది యాంబులిగో అనమాట. ఈ యాంబులిగో వచ్చేసి ప్రతి ఎకరానికి 100 ఎంఎల్, దాంతో పాటు హెర్క్యులెస్ అనే మందు మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. దీని లోపల టెక్నికల్ విషయానికొచ్చినట్లయితే డైఫెన్చురాన్ ఉంటుంది. దాంతో పాటు ఎస్టామోప్రైడ్ అనే టెక్నికల్ ఉంటుంది. డైఫెన్చురాన్ అనే టెక్నికల్ వచ్చేసి 40.9లో ఉంటుంది. ఎస్టామోప్రైడ్ వచ్చేసి 3.9లో ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి దోమ నివారించుకోవడంతో పాటు మీకు పై ముడత, కింది ముడత నివారించడంతో పాటు మొక్కకు మెత్తదనం ఇవ్వడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్. మీకు పురుగుకొచ్చేసి యాంబుల్‌గా వేస్తున్నారు కాబట్టి మీరు ఇవి 2 కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులారా. వీటి కాంబినేషన్ వచ్చేసి మీరు ఒకసారి ఫ్లవరింగ్ సంబంధించినవి ఇషాబీన్ గానీ, లేకపోతే క్రాప్ మ్యాక్స్ గానీ, లేకపోతే చాలా గోగ్రేజ్ డబల్ గానీ చాలా ఉన్నవి. మీకేవి అందుబాటులో అవి ఉంటే అవి తీసుకొని యాడ్ చేసుకుంటా స్ప్రే చేసుకోండి. లేదనుకుంటే ఒక్కొక్కసారి బోరాన్ గానీ, లేకపోతే మెగ్నీషియం గానీ, సియాన్ గానీ, కాల్షియం నైట్రేట్ గానీ, ఇలాంటి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ స్ప్రే చేసుకోండి. లేకపోతే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అయిన 13055 గానీ, 0052 గానీ, ఇట్లాంటివి మీరు తీసుకోండి. ఇవి తీసుకొని వీటితో కలిపి మీరు స్ప్రే చేసుకోండనమాట. ఎందుకంటే మనం ఈ టెక్నికల్స్ ఒక్కటే చెప్తున్నాం. ఈ మందులే చెప్తున్నాం కాబట్టి, ఈ మందులతో పాటు మీరు వాటర్ సాల్యుబుల్ గానీ, లేకపోతే గ్రోత్ ప్రమోటర్స్ గానీ, లేకపోతే ఫ్లవర్ బూస్టర్స్ గానీ, ఇలాంటి వాటిలతో స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇది కూడా ఇలా కలిపి మీరు స్ప్రే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది జంప్ అనమాట. ఈ జంప్‌లో ఉన్న టెక్నికల్ విషయానికొచ్చినట్లయితే పిప్రోనిల్ అనే టెక్నికల్ 80%లో ఉంటుందనమాట. అది దాంతో పాటు సిగ్నా అనమాట, సింజెంటా కంపెనీ వాళ్ళది. దీని లోపల బైఫెన్చురాన్ అనే టెక్నికల్ ఉంటుందనమాట. ఇవి 2 కూడా చాలా చక్కని కాంబినేషన్స్ అనమాట. ఇవి 2 టెక్నికల్స్ కూడా కలిపి మనం స్ప్రే చేస్తే ఈ నల్ల తామర పురుగు, పూతలో నల్లి వీటన్నిటిని కూడా నివారించుకోవడానికి పై ముడత, కింది ముడత, తామర పురుగు కూడా నివారించుకోవడానికి జంపు, సిగ్నా ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రోగారుతో పాటు మీకు ఎస్టామా ప్రైడ్ అని చెప్పి అందుబాటులో ఉంటుందనమాట. ప్రైడ్ మీ అందరికీ తెలిసిందే అనమాట. రోగారుతో పాటు ప్రైడ్ కాంబినేషన్‌లో స్ప్రే చేసుకోండి. రోగారు 300 ఎంఎల్ వేసుకోండి. ప్రైడ్ 200 గ్రాముల నుంచి 250 గ్రాముల దాకా వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే రోగారుతో పాటు మోనోకోటోపస్ కాంబినేషన్‌లో కూడా స్ప్రే చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చాలా తక్కువ పెట్టుబడిలోనే మంచి రిజల్ట్ అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబాసిన్ అనమాట. అబాసిన్‌తో పాటు క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబాసిన్, అబాసిన్‌తో పాటు మేడ్ ఇన్ కాంబినేషన్‌లో గూడా మనం స్ప్రే జేసుకోవచ్చు. మేడ్ ఇన్ కాంబినేషన్‌లో స్ప్రే చేస్తే ఏంటంటే మనకి నల్లిని ఎక్కువ మనకి మిరపలో నల్లి ఆకులు కిందికి ముడుచుకుపోయినట్లయితే ఈ నల్లి అనేటి వాటిని నివారించుకొని మనకు వచ్చే ఇగుర్లనేవి బాగా రావడానికి ఈ క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబాసిన్, మేడ్ ఇన్ అనే బయోస్టార్ట్ కంపెనీ వాళ్ళది మేడ్ ఇన్ కాంబినేషన్‌లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలనేవి రావడానికి గూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం చాలామంది రైతు సోదరుల చేత స్ప్రే చేపించాము. ధృవ అనమాట. ఇది చాలా ఎక్సలెంట్‌గా మనకి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. చాలామంది రైతుల చేత స్ప్రే చేపించాము. స్ప్రే చేపించిన రైతుల దగ్గరికి వెళ్లి వీడియోస్ అనేవి కూడా తీసి వాటిని షార్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇది కూడా ఒక తక్కువ రేంజ్‌లో మనకి పూతలో నల్లి, దాంతో పాటు పై ముడత, కింది ముడత వీటిని నివారించుకొని మన మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ధృవాని ప్రతి ఎకరానికి 250 ఎంఎల్ మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని కాంబినేషన్ వచ్చేసి కైరో అనమాట. మీకు ఫ్లవరింగ్ ఏదన్నా డ్రాప్ అవుతున్నా, పూత బాగా రావడానికి, లేకపోతే గ్రోతింగ్ ఏదైనా ఆగిపోయినా గానీ, పిన్నిసుల్లాగా పూత అనేది రాలిపోతున్నా గానీ, వాటికొక బెస్ట్ ఆప్షన్‌గా కైరో అని చెప్పుకోవచ్చనమాట. కైరో, ధృవ ఈ 2 కూడా బెస్ట్ ఆప్షను. కైరో వచ్చేసి 500 ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి. దాంతో పాటు ధృవ అనేది 250 ఎంఎల్ మనం తీసుకొని ఇవి రెండిటిని కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. ఈ విధంగా స్ప్రే చేసుకోండి. రోగారుతో పాటు ఎస్టమాప్రైడ్ ఈ కాంబినేషన్ బానే ఉంటుంది. లేదనుకుంటే రోగారుతో పాటు సూపర్ కాన్ఫిడర్ అనమాట. సూపర్ కాన్ఫిడర్ గూడా బేర్ కంపెనీ వాళ్ళది. ఇది గూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సూపర్ కాన్ఫిడర్‌తో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాంబిలిగోతో పాటు డాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్యులస్ అనమాట. హెర్క్యులస్ కాంబినేషన్‌లో స్ప్రే చేసుకున్నా గానీ మంచి ఫలితాలనేవి రావడానికి గూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధృవతో పాటు కైరో అనమాట. ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇవన్నీ గూడా చాలా తక్కువ ధరలోనే మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయన్నమాట. ఈ విధంగా గూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి గూడా రావడానికి గూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. నల్లిని తగ్గించుకుంటా మనకి మంచి దిగుబడి అనేది సాధించుకోవడానికి గూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇవి చాలా తక్కువ కాస్ట్‌లోనే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో పై ముడత, కింది ముడత, నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించుకొని మంచి దిగుబడి అనేది గూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ జేసి చాలా మంది రైతు సోదరులకి షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.